వైద్య విద్య మోడీ లక్ష్యం అది. మోడీ లక్ష్యం నాశనం అవుతుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు నోరు మెదపకుండా, ఈవెన్ మంత్రి అక్కడ ఉండి నోరు మెదపకుండా ఇంకా అయ్యయ్యో సరిగ్గా కట్టలేదు కాబట్టి అంటున్నాడంటే ఏం మాట్లాడాలి ఆయన? ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి అదే చెప్పేది, బాధ్యత రాహిత్యం అది. మోడీ ఆశయం ఏంటి? జిల్లాకు మెడికల్ కాలేజీ, ఆ మెడికల్ కాలేజీతో పాటుగా మెడికల్ హాస్పిటల్ ఉంటుంది, దాంట్లో సకల సదుపాయాలు ఉంటాయి, అట్లాగే తక్కువ డబ్బులతో చదువుకునేటటువంటి అవకాశం వస్తుంది పిల్లలకి అనేటటువంటి ఉద్దేశం. ఎంతో ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో ఆయన చేస్తే ఇక్కడ దాన్ని నాశనం చేస్తుంటే దాన్ని నెత్తిన పెట్టి కూర్చుంటున్నటువంటి అదే శాఖకు సంబంధించిన మంత్రి ఏం మాట్లాడకపోగా ఇంకా దాన్ని ఎవరో మీదకో రాజకీయం చేసుకుని చూస్తుంటే ఆ పార్టీ పాపం వాళ్ళ అధిష్టానము అమాయకత్వంతో ఉంది, వాళ్ళ రాష్ట్ర నాయకత్వం అమాయకత్వంతో ఉంది, వాళ్ళ దురదృష్టం అది. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అదే ఒక కలగా మిగిలిపోద్దేమో ప్రభుత్వం. రాష్ట్రానికి వచ్చిన ఒక అదృష్టాన్ని శాపంగా మారుస్తున్నారు, అదృష్టాన్ని శాపంగా మారుస్తున్నారు. భవిష్యత్ తరాల దోపిడీకి బహిరంగంగా ఇస్తున్నటువంటి నజరాన, నిస్సిగ్గుగా జరుగుతున్న అవినీతి, నిస్సిగ్గుగా జరుగుతున్న అవినీతి. ఇది ఒక రకంగా కూటమిలో ఉన్న 3 పార్టీల పాపమనాలేమో దీన్ని. ఖచ్చితంగా 3 పార్టీలకి ధర్మం అనేటటువంటిది ఒకటి వీళ్ళని వెంటాడుతుంది, అది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అధర్మం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని మోసం చేస్తున్నారు. అవును సార్, ఫైనల్ గా జమిలీ ఎన్నికలు ఎంతవరకు లాభం తెచ్చిపెడతాయని అనుకుంటున్నారు?